బీకేపీఎల్ఈ న్యూస్ కి స్వాగతం. పర్యావరణాన్ని హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన రంగురంగుల వినాయక విగ్రహాల కంటే మట్టితో తయారు చేసిన విగ్రహాలు మంచివని ఒంగోలులోని గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రామనగర్లోని గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యార్థులు స్కూల్ నుండి రత్నమహల్, నెల్లూరు బస్టాండ్, కలెక్టర్ ఆఫీస్ వరకు విద్యార్థులు తయారు చేసిన మట్టి విగ్రహాల చేత పట్టుకొని ర్యాలీను చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పద్మావతి మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందని, వాటి వల్ల పర్యావరణ పరిరక్షణకు తీవ్ర విఘాతం కలుగుతుందని శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతగా భావించి కేవలం మట్టి విగ్రహాలని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించుకోవాలని ఆమె కోరారు. అనంతరం వైస్ ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ ఉదయం నుండి మా స్కూల్ విద్యార్థులందరూ వారికి తోచిన విధంగా సుమారు 200 మట్టి విగ్రహాలను తయారు చేయడం జరిగిందని, వాటిని తీసుకొని ఒంగోలులోని ప్రధాన రహదారులపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం విద్యార్థులు చేసిన వినాయక మట్టి విగ్రహాలను చేత పట్టుకొని ర్యాలీను నిర్వహించారు. ప్రతి సంవత్సరం గుంటూరు ఆక్స్ఫర్డ్ ఆధ్వర్యంలో ర్యాలీను నిర్వహిస్తున్నామని, దాంట్లో భాగంగా ఈ రోజు కూడా ర్యాలీలు నిర్వహించామని తెలిపారు. అలానే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె అన్నారు. అలానే ర్యాలీకు సహకరించిన గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు, ట్రాఫిక్ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షేక్ కాజావలి, ఏవో రామారావు, తబితా, ఎలిజబెత్ రాణి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు పర్యావరణాన్ని పరిరక్షించేటటువంటి భాగంలో మా గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం నుండి మట్టి గణపతితో విద్యార్థులందరూ కూడా వారికి తోచినటువంటి విధానంలో చక్కగా సుమారుగా నియర్లీ 200 మట్టి వినాయకుడిని క్లాసులో తయారు చేయడం జరిగింది. వాటిని తీసుకొని ఈరోజు ర్యాలీ నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలి అనేటటువంటి నేపథ్యంలో గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ ఇటువంటి ర్యాలీలను నిర్వహించడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఈ ర్యాలీకి అనుమతినిచ్చినటువంటి మా యాజమాన్యానికి మరియు గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. శుభోదయం అందరికీ. నా పేరు దీపా. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మేము ఉదయం నుండి మట్టి గణపతిని చేసాం. 200కు పైగానే చేసాం. ఇవాళ మధ్యాహ్నం మేము ర్యాలీని చేయడం జరిగింది. POP గణేశాలు చాలా హార్మ్ఫుల్. సో క్లే గణేశాస్ ఆర్ వెరీ ఈకో ఫ్రెండ్లీ టు us. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు Good morning to one and all. My name is Naga Vaishvika. I am studying in Guntur Oxford School from 8th I1. And we should want to use the eco-friendly Ganesha. Don't use POP Ganeshas. They are harmful to our environment. Use clay Ganeshas and save the environment. Thank you. నేను గుంటూరు ఆక్స్ఫర్డ్ ఒంగోలు 1 బ్రాంచ్లో చదువుతున్నాను. నేను 8వ తరగతి చదువుతున్నాను. మనం మట్టి గణపతిని పూజించటం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. మట్టి గణపతిని కాకుండా రంగు గణపతిని పూజించడం వల్ల మనకి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. వాటిని తీసివేయటానికి మట్టి గణపతిని మనం పూజించాం. మట్టి గణపతియే మహాగణపతి. థ్యాంక్ యూ.